ఊటీలో టాయ్ ట్రైన్ని ఎక్స్పీరియన్స్ చేశాక నేను కున్నూరులో ఉన్న టీ గార్డెన్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాను. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక్కడ ఒక టూరిస్ట్ వస్తూ ఉంటారు, ఆ టీ గార్డెనర్స్ వేసుకుని ఆ డ్రెస్ కాస్ట్యూమ్ వేసుకుని ఫోటోలు దిగుతారు. చాలా యూనిక్ ప్లేస్. మీరు టూరిస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకా కున్నూరులో చాలా ప్లేసెస్ ఉన్నాయి, అది ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయట్లేదు. ఇప్పుడు రిటర్న్ మళ్ళీ ఊటీకి వెళ్తాం. కున్నూరు నుంచి ఊటీకి వెళ్ళే దారిలో మధ్యలో మనకి ఈ మెడ్రాస్ రెజిమెంట్ కనిపిస్తుంది. ఇండియన్ ఆర్మీలో చాలా రెజిమెంట్స్ ఉంటాయి. సో మెడ్రాస్ రెజిమెంట్ అనేది ఇక్కడ లొకేటెడ్ అయ్యి ఉంది. మెడ్రాస్ రెజిమెంట్ అంటే ఒక బిల్డింగ్ లేకపోతే గ్రూప్ ఆఫ్ బిల్డింగ్స్ కాదు. నేను చూసింది ఏంటంటే ఇది చాలా పెద్ద ఏరియా కవర్ చేస్తుంది. మెడ్రాస్ రెజిమెంట్ అనేది 1758లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ ఉన్నట్టు నాకు తెలియదు ఇక్కడికి వచ్చేదాకా. ఇండియన్ ఆర్మీలో ఓల్డెస్ట్ రెజిమెంట్. ఇక్కడ చూస్తున్న ఈ ట్యాంకర్, ఇది కార్గిల్ వార్లో యూజ్ చేసిన ట్యాంకర్. నెక్స్ట్ డే మార్నింగ్ మేము వచ్చింది ఈ గుడికి వచ్చాం, మురుగన్ టెంపుల్. దీన్ని ఎల్ఖెల్ మురుగన్ అంటారు. ప్రకృతి మధ్యలో, కొండల మధ్యలో ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి వ్యూస్ అన్నీను. ఇలాంటి మురుగన్ స్టాచ్యూ ఇంకొకటి చాలా పెద్ద స్టాచ్యూ ఎక్కడో ఉంది, మలేషియాలోనే ఎక్కడో ఉంది ఇది. దానిలాగే ఇంచుమించు ఇలా ఇక్కడ అలాగే కనిపిస్తుంది. కొంతసేపు సైలెంట్గా మీరు కూడా ఈ గుడిని చూడండి. ఎక్కడికైనా అలాంటి టూరిస్ట్ ప్లేసులకు వస్తే ఆ ప్లేసులతో కాకుండా ఏమైనా ఆలయాలు ఏమైనా ఉంటే తప్పకుండా కవర్ చేసుకోండి. మీరు ఊటీ వస్తే మాత్రం ఇది మీరు లిస్ట్లో పెట్టుకోండి. లొకేషన్ బాగుంది కదా. ఆ తర్వాత మధ్యాహ్నం మేము ఇలా పైన్ ఫారెస్ట్కి వచ్చాం. పైన్ ఫారెస్ట్ అంటే ఇక్కడ చాలా పైన్ ట్రీస్ ఉంటాయి, అంతకు మించి ఏం లేదు. కానీ చూడడానికి కొంచెం లొకేషన్ చాలా బాగుంటుంది. ఒక లేక్, పైన్ ట్రీస్, చాలా సినిమా షూటింగ్స్ కూడా జరిగాయి ఇక్కడ. సో దాంతో ప్రస్తుతానికి ఈ ట్రిప్ ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. మీరు నా ఛానల్ని సేఫ్గా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఎందుకంటే నేను చాలా ఎక్కువ ఎడిటింగ్ ఏది చేయను మీరు క్లిక్ చేయాలని. నేను ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో యాజ్ ఇట్ ఈస్గా మీకు అలాగే వీడియోలో పెడతాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.